వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారిక బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. షర్మిల తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో పార్టీలో విలీనంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపై షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. అందుకే మళ్లీ ఆయన అధికారంలోకి రాకూడదని కోరుకున్నట్టు తెలిపారు. తాను పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు షర్మిల. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నేడు కుటుంబ సమేతంగా కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ను దర్శించుకోనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహం చేస్తున్న ఆమె నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరిపించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 18న నిశ్చితార్థ వేడుక ఉంటుందని, ఫిబ్రవరి 17న వివాహ వేడుక ఉంటుందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో కాబోయే వధూవరులు కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల ఈరోజు ఇడుపులపాయకు వెళ్తున్నారు. వివాహ ఆహ్వాన తొలి పత్రికను తన తండ్రి సమాధి వద్ద నుంచి ఆయన ఆశీస్సులు తీసుకోనున్నారు. మరోవైపు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రాజారెడ్డి ప్రియా చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరగనుంది.